నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నేను సాయి సుధా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. కరోనా పరీక్షల నిర్వహణపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం. 17వ వరకు ఆదేశించిన పనులు పూర్తి చేయకపోతే అధికారులు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసిన కోర్టు. మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో నూతన గ్రంథాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి. గ్రంథాలయం సంవత్సరంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు. వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిని సందర్శించిన రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్. డాక్టర్స్ డే సందర్భంగా 100 PPE కిట్లను డాక్టర్లకు అందజేత. లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన 10 ఆటోలను సీజ్ చేసిన జీడిమెట్ల పోలీసులు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ. దేశవ్యాప్తంగా ఘనంగా డాక్టర్స్ డే సంబరాలు. పలు చోట్ల కరోనా వారియర్స్ ను సన్మానించిన స్వచ్ఛంద సంస్థలు. డీటెయిల్స్ చూస్తే, కరోనా పరీక్షల నిర్వహణపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జీవించే హక్కును కాలరాసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆక్షేపించింది ధర్మాసనం. 17వ తేదీన కోర్టు సంతృప్తి చెందకపోతే జూలై 20న చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్లు, హెల్త్ కమిషనర్ హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఇచ్చిన ఆదేశాలు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించిన కోర్టు నివేదికలను సమర్పించకపోతే కోర్టు ధిక్కారణగా భావిస్తుందని తెలిపింది. RAD బ్లడ్ శాంపిల్స్ ఎందుకు చేయకూడదని, 10 నిమిషాల్లో రిజల్ట్స్ వచ్చే పరీక్షలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 50,000 టెస్టులు చేశామని చెప్పి 3 రోజులు అసలే టెస్టులు చేయలేదని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు పిటిషనర్ల తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్, శ్రీరంగ పూజిత. ఇప్పటికైనా RAD శాంపిల్స్ స్వీకరించాలని పిటిషనర్లు విజ్ఞప్తి చేశారు. మే 23 నుండి జూన్ 23 వరకు ఎన్ని టెస్టులు చేశారు, ప్రైమరీ, సెకండరీ, కాంట్రాక్ట్ శాంపిల్స్ ఎన్ని తీసుకున్నారు, జూన్ 26న ICMR గైడ్లైన్స్ ప్రకారం లక్షణాలు ఉన్నవారికి, లేని వారికి ఎన్ని పరీక్షలు చేశారో తెలపాలని హైకోర్టు ఆదేశించింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో 4 కోట్ల నిధులతో నూతన గ్రంథాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఈ కార్యక్రమంలో సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, రంగారెడ్డి జిల్లాలో ఒక అత్యాధునిక భవనం నిర్మించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టామని అన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ అత్యాధునిక 3 కోట్లతో నిధులతో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారని, అదే స్ఫూర్తితో మన నియోజకవర్గంలోని 4 కోట్ల నిధులతో ఆధునిక హంగులతో నిర్మించాలనే ఉద్దేశంతో శంకుస్థాపన చేయడం జరిగిందన్న ఆమె, భవిష్యత్తు తరాలకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు అందుబాటులో ఉండే విధంగా ఈ గ్రంథాలయం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ గ్రంథాలయం సంవత్సరంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ తీగల అనితారెడ్డి, తెలంగాణ గ్రంథాలయ చైర్మన్ శ్రీధర్, రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ పాండురంగారెడ్డి, బడంగ్పేట్ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రాహీం శేఖర్ తదితరులు పాల్గొన్నారు. అయాచితం శ్రీధర్ గారు, చైర్మన్ జిల్లా గ్రంథాలయ పరిషత్ గారికి స్వాగతం, సుస్వాగతం. శ్రీ జి నాగేందర్ గౌడ్ గారు, చైర్మన్ PSEWIDC గారికి, శైలేందర్ రాజ్ గారు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ PSEWIDC గారికి స్వాగతం, సుస్వాగతం. శ్రీ జి హరిశంకర్, బాబు పట్టుకోండి మేడం. ఉన్నాయమ్మా ముందుకోకండి, అందరికీ కొంచెం ఎంకే జరుగుతారా మనం ఏమో ఇట్లే ఉండండి మేడం. ముందుకోకండి, అందరికీ కొంచెం ఎంకే జరుగుతారా మనం ఏమో ఇట్లే ఉండండి మేడం. బడంగ్పేట్ కార్పొరేషన్ మేయర్తో పాటు విచ్చేసినటువంటి కార్పొరేటర్లందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన 10 ఆటోలను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు జీడిమెట్ల పోలీసులు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో సామాజిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాలని ప్రజలకు CI బాలరాజు తెలిపారు. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల ట్రాఫిక్ పోలీసులు పరిధిలో
లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన 10 ఆటోలను సీజ్ చేసి కేసు నమోదు చేసి జీడిమెట్ల పోలీస్ స్టేషన్ సిఐ బాలరాజుకు అప్పగించారు. ఈ సందర్భంగా సిఐ బాలరాజు మాట్లాడుతూ కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన ఆటోలను ఆటో డ్రైవర్లపై 188(269) ప్రకారం కేసు నమోదు చేసి కోర్టుకు పంపిస్తామని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని, కరోనా వైరస్ విస్తరిస్తున్న సమయంలో ఆటోలలో ప్రయాణికులు అధికంగా ప్రయాణించవద్దని, సామాజిక దూరం పాటిస్తూ ఆటోలలో పరిమితికి మించకుండా ప్రయాణించాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐలు రమేష్ సింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బండ్లో ఉన్నావా లేదా ఏమో ఈరోజు జీడిమెట్ల ట్రాఫిక్ పోలీసు వారు ఆటోలలో మోతాదుకు మించి ఎక్కువ ప్రయాణికులను ఎక్కించుకొని ఈ లాక్డౌన్ నిబంధనలకు విరుద్ధంగా ఆటోలు నడుస్తున్న వాటిని ఒక 10 ఆటోలను సీజ్ చేసిర్రు. వాళ్ళని మాకు హ్యాండ్ ఓవర్ చేసిర్రు. ఈ ఆటో పైన తర్వాత ఈ ఆటోలో డ్రైవర్ల పైన చట్ట ప్రకారంగా సెక్షన్ 188(269) ప్రకారం కేసు నమోదు చేసినాం. ఈ 10 ఆటోల పైన వీళ్ళని కోర్టుకు పంపిస్తాం. తర్వాత కోర్టు డిసైడ్ చేస్తాం. కరోనా ఇంత వ్యాప్తి చెందుతుంది కాబట్టి అందరూ ఖచ్చితంగా స్వీయంగా సోషల్ డిస్టెన్స్ పాటించాలి. ఆటోలలో మోతాదుకు మించి ఎవరు కూడా ఎక్కకూడదు. ఆటో పైలటింగ్ కానీ ఆటోలలో ఒక్కొక్క ఆటోలో 5-6 మంది అట్లా ఎక్కుతున్నారు. దానిపైన ఇంకా ఫ్యూచర్లో కూడా వాళ్ళపైన కఠినమైన చర్యలు ఉంటాయి. హన్మకొండ అమరవీరుల స్తూపం వద్ద జరిగిన సంఘటనకు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదని అతని పెద్ద కుమారుడు మాసం రామరాజు తెలిపారు. నిన్న కొన్ని మీడియాలలో ప్రసారం అవుతున్నట్లు V3 న్యూస్లో కాదు, పెద్ది సుదర్శన్ రెడ్డికి మా నాన్న చేసుకున్న ఆత్మహత్య యత్నానికి ఎటువంటి సంబంధం లేదని రామరాజు తెలిపారు. మా నాన్న పేరు మాసం వెంకటేశ్వర్లు, లంగానపేట గ్రామం చెందినవాడిని. నేను ODCMS నర్సంపేట అనే బ్రాంచ్లో సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నా. కొత్తగా ఎన్నికైనటువంటి పుగులతో రామస్వామి నాయకం చైర్మన్ గారు ఎన్నికయ్యారు. నా తర్వాత రిక్వైర్మెంట్ అయిన వారిని రెగ్యులేట్ చేసి నన్ను చేయలేదు. ఎందుకు చేయలేని అడిగితే నిన్ను జాబ్లోకి వెళ్ళి తీసేసిన, నువ్వు అవసరం లేదని అన్నాడు. ఇదే విషయం ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మా నాన్న అడిగిండు. అడిగితే ఏం కాదు, ఒక వారం రోజుల టైం మీ జాబ్ ఎట్టుకోదు, నేను చేపిస్తానే అన్నాడు. అన్న తర్వాత 26వ తారీఖు మా ఊరు అలంకారపేట గ్రామానికి వెళ్ళినప్పుడు అడిగిండు. అడిగితే అదే విషయం మళ్ళీ చెప్పిండు ఎమ్మెల్యే గారు. రామస్వామి నాయక్ గారు 30వ తారీఖుకి జాబ్ తీసేసిన, ఆల్రెడీ తీర్మానం లెటర్ కూడా వచ్చేసిందని అన్నాడు. ఈ విషయాల్లో ఎమ్మెల్యే గారికి ఎలాంటి సంబంధం లేదు. నిన్న మనస్తాపం చెంది ఇలా చేసుకున్నారు మా నాన్నగారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం పరిధిలో పెనుబల్లి మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం నందు 47 మందికి సుమారు 47,000 రూపాయల షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఎమ్మెల్యే చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ కరోనా ప్రభావంతో ఉద్యోగస్తులకు ఎమ్మెల్యేలకు జీతాలు ఇవ్వకపోయినా మన సీఎం కేసీఆర్ సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలను మాత్రం యథావిధిగా కొనసాగిస్తున్నారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది, ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది, పెనుబల్లి మండలం జెడ్పీటీసీ, ఎంపీటీసీలు మరియు మండల సర్పంచ్లు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు పాల్గొన్నారు. ఈరోజు చాలా సందర్భాల్లో కూడా చెప్పాం. ఆర్థిక ఇబ్బందులున్నా, కరోనా వల్ల ఇబ్బందులు వచ్చినా, ప్రభుత్వ ఉద్యోగస్తులు, పెన్షన్లు, ఎమ్మెల్యేలు, మంత్రుల జీతాలు అయిపోయినా కూడా ఏ ఒక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం ఆగొద్దని ముఖ్యమంత్రి గారి యొక్క సంకల్పం. ఈరోజు మరి యొక్క కళ్యాణ లక్ష్మి పథకం 47 మందికి 46,80,450 రూపాయలు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి యొక్క మానస పుత్రిక, వారి మనసులో నుంచి ఉద్భవించిన ఒక పెద్ద స్కీము. భారవత సోని గారి విక్రమ్ దుంపా లక్ష్మి దగ్గరేనమ్మా, దగ్గర నెమ్మదిగా, ఏం కాదు, భయపడబాక, మేము అందరూ ఉన్నాం. తిప్పియమ్మా,
మీరిద్దరు నమ్మిటి కోరుతున్నాం. అజ్మీర సరోజిని. నమస్కారం, నేను పెనుగోలు తహసీల్దార్నండి. ఈరోజు కళ్యాణ లక్ష్మి చెక్కులు 47 చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. 47లో 45 ఎస్సీ, 45 ఎస్టీ, 2 ఎస్సీ. ఎమ్మెల్యే గారి చేతుల మీద 47 కళ్యాణ చెక్కులు పంపిణీ జరిగింది. వాల్యూ 46 లక్షలు. 46 లక్షలు. పెనుబల్లి మండలం, ఖమ్మం జిల్లా, నర్గట్ షేక్ జానిమియా ఆర్ఐని. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బృహత్తర కార్యక్రమంలో భాగంగా కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం ఈరోజు పెనుబల్లి మండలంలో 47 మంది లబ్ధిదారులకు 47 లక్షల సుమారు 47 లక్షల రూపాయలు పంచడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు వెంకటవీరయ్య గారు వచ్చారు. లబ్ధిదారులకి ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలకి ఇచ్చాము ఫస్ట్. ఈ కార్యక్రమంకి వచ్చిన మండల ఎంపీటీసీ గారు, ఎంపీపీ గారు, నాయకులందరికీ మా అభినందనలు. ఇది దిగ్విజయంగా చేశాం మేము ఈరోజు. పెద్దపల్లి జిల్లాలోని రాఘవాపూర్ గ్రామంలో డాక్టర్ డే సందర్భంగా లాయన్ క్లబ్ ఆధ్వర్యంలో రాఘవాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ మమతాను శాల్వాతో సన్మానం చేశారు. డాక్టర్ల సేవలు మరవలేనివని, దేవుడు ప్రాణం పోస్తే డాక్టర్ పునర్జీవితం ప్రసాదిస్తారని, కరోనా సమయంలో కూడా తమ ప్రాణాలను లెక్క చేయకుండా డ్యూటీ చేస్తున్న వారిని మనము చూస్తున్నామని, డ్యూటీలో ఉన్నప్పుడు తమ పిల్లలు ఏడుస్తున్నా కూడా కంటతడి పెట్టుకొని డ్యూటీ చేస్తున్నారని, వారి త్యాగాలు మరవలేనివని కొనియాడారు. ఈ సమావేశానికి లాయన్స్ క్లబ్ అధ్యక్షుడు ఎర్రబాటి వెంకటేశ్వరరావు, సెక్రటరీ అయాస్, మట్టా రామరెడ్డి, జోన్ చైర్మన్ జైపాల్ రెడ్డి, గ్రామ సభ్యులు పాల్గొన్నారు. నేను ఇక్కడ డాక్టర్ మమతా, పిహెచ్సి రాఘవపూర్లో మెడికల్ ఆఫీసర్గా చేస్తున్నాను. ఇక్కడ మేము అన్ని డెలివరీస్ కానీ ప్రైమరీ ట్రీట్మెంట్కి కావాల్సిన అన్నీ కానీ మేము ఇక్కడ చేస్తున్నాము. సో అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాము. థ్యాంక్స్ టు లాయన్ క్లబ్ ఫర్ కమింగ్ అండ్ గివింగ్ మీ అప్రిషియేషన్. రాఘవపూర్ పిఎస్సి డాక్టర్ మమతా గారికి ఈ సందర్భంగా ఆనర్ చేయడం జరిగింది. నూతన కార్యవర్గం ఎన్నుకున్న తర్వాత ప్రెసిడెంట్గా 2020 to 21కి నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకున్న మొదటి రోజు ఈ ఆనర్ చేయడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి తరఫున మేము మేడం గారికి ఆనర్ చేస్తూ అందరికీ కూడా చెప్పేది ఏంటంటే, ఏ అవసరం ఉన్నా అంటే ద మోటో ఆఫ్ లయన్స్ క్లబ్ ఈజ్ టు ప్రమోట్ ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ టు సర్వ్ ద నీడీ పీపుల్. సో ఈ 3 సెక్టర్స్లో ఎలాంటి అవసరాలున్నా దయచేసి లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి వారిని మీరు సంప్రదించవలసిందిగా మేము కోరుతున్నాం. ఏ కార్యక్రమం అయినా మేము చేయడానికి రెడీగా ఉంటాం. సో ఈ డాక్టర్ గారిని ఈరోజు మేము ఆనర్ చేసుకోవడం మా అదృష్టంగా భావిస్తూ డాక్టర్ బీసీ రాయ్ జ్ఞాపకార్థం మనం ఈ డాక్టర్స్ డే జరుపుకుంటున్నాము ఎవ్రీ ఇయర్ జూలై 1st రోజున. సో ఈరోజు మేము ఫస్ట్ ప్రెసిడెంట్ గారు ఛార్జ్ తీసుకున్న తర్వాత ఫస్ట్ డే కాబట్టి మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. దీనికి మాకు సహకరించిన డాక్టర్ మమతా గారికి అండ్ లయన్స్ క్లబ్ మిత్రులకు, ఎంపీటీసీ గారికి, గ్రామ సర్పంచ్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని పెనుబల్లి మండల కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్లను ప్రపంచ వైద్యుల దినోత్సవ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రస్తుతం ఉన్న కరోనా వైరస్పై ప్రపంచం చేస్తున్న పోరాటంలో వైద్యుల కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. అనంతరం లాయన్స్ క్లబ్ విఎం బంజార్స్ డాక్టర్ సేవలను కొనియాడారు. విఎం బంజార్ ఎంపీటీసీ వంగ ఝాన్సీ నిరంజన్ గౌడ్ డాక్టర్లకు పూలమాల వేసి అభినందించారు. ప్రధాన డాక్టర్ రమేష్ తోటి డాక్టర్లందరికీ ప్రపంచ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రమేష్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత పాటించాలని, తరచుగా చేతులను శుభ్రం చేసుకుంటూ ఉండాలని తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ఇందు ప్రియాంక తోటి డాక్టర్లకు అందరికీ అభినందనలు తెలియజేశారు. అనంతరం వ్యక్తిగత శుభ్రత పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పంతులు, ఎంపీటీసీ వంగ ఝాన్సీ, నిరంజన్ గౌడ్ మరియు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. వరల్డ్ డాక్టర్స్ డే జరుపుకుంటున్న సందర్భంగా ఈరోజు ప్రాణదాతలుగా ఉన్న డాక్టర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
వాళ్ళ యొక్క ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కరోనా లాంటి మహమ్మారి వచ్చినా అర్ధరాత్రి అపరాత్రి అనుకుంటా మరి డాక్టర్లు చేస్తున్న కృషి మరవలేనిది. మరి అట్లాంటి డాక్టర్లందరినీ కూడా గౌరవించాలి. వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కొంచెం అసలు పిలవట్లేదు గారు పిలవట్లేదు సరిగా. నిరంజన్ సైడ్కు నేను డాక్టర్ రమేష్, జనరల్ సర్జను, మెడికల్ ఆఫీసరు, సిహెచ్సి పెనువల్లి, ఖమ్మం డిస్ట్రిక్ట్. అందరికీ నాతోటి డాక్టర్లకి కొలీగ్స్ అందరికీ కూడాను డాక్టర్స్ డే శుభాకాంక్షలు చెప్తా ఉన్నాను. ఈ రోజున మీరందరూ చూస్తూనే ఉన్నారు, పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయి బయట. ఈ కరోనా అటువంటి మహమ్మారి రావడం వలన ప్రజల జీవితం అంతా కూడా అతలాకుతలం అయిపోయింది. సో ఈ యొక్క కరోనా మహమ్మారి పోరాటంలో కావచ్చు, మిగిలినటువంటి ఎటువంటి డిసీజెస్ వచ్చినా కూడాను ఫ్రంట్ లైన్లో ఉండి పోరాటం చేసేది వైద్య సిబ్బంది మాత్రమే. అటువంటి డాక్టర్లకు నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రియాంక అండ్ వర్కింగ్ as CAS at CHC పెనుబల్లి. అందరికీ డాక్టర్స్ దినోత్సవ శుభాకాంక్షలు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలో చైతన్యనగర్ కాలనీ, జేసీ కాలనీలలో 2 కోట్ల నిధులతో డ్రైనేజీ, సీసీ రోడ్లు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. పటాన్చెరు పట్టణంలో చిన్న సమస్యలపై దృష్టి సారిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేట్ శంకర్ యాదవ్, అధికారులు, టీఆర్ఎస్ నాయకులు విజయ్ కుమార్, నర్ర భిక్షపతి, వెంకటేష్ పాల్గొన్నారు. పటాన్చెరు టౌన్లో డ్రైనేజెస్, సీసీ రోడ్స్ సుమారు 2 కోట్ల రూపాయలతోటి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గారు శంకర్ యాదవ్ గారు, స్థానిక నాయకులు నమస్కారం. ఏది ఏమైనా సరే నియోజకవర్గం కానీ, జిహెచ్ఎంసీ కానీ, మున్సిపాలిటీలు కానీ ప్రణాళికబద్ధంగా ప్రజల అవసరాల మేరకు అభివృద్ధిలో ప్రణాళికబద్ధంగా ముందుకు పోతా ఉన్నాం. ప్రజల సహకారాన్ని తీసుకొని తప్పకుండా ఈ ప్రాంతాన్ని అన్ని రకాల అభివృద్ధి పరిశ్రమలో ముందుకు పోవడానికి ప్రజల సహకారం పార్టీలకు అతీతంగా ముందుకు వెళ్తున్నామని తెలియజేస్తాను. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రపంచ డాక్టర్ల దినోత్సవం సందర్భంగా డాక్టర్ రాధా, డాక్టర్ స్వామిలను ఘనంగా సన్మానించారు.
అలాగే మల్లాపూర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ రత్నాకర్ రావు పదవి విరామణ సందర్భంగా ఆయనకు సన్మానం చేసి స్వీట్ తినిపించి మెమెంటోను అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రాధా మాట్లాడుతూ మా సేవలు గుర్తించి తమను సన్మానించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా ముందు ముందు మీ అందించే ప్రోత్సాహంతో కరోనాను జయించగలమని అన్నారు. ఈ కార్యక్రమంలో లాయన్స్ క్లబ్ అధ్యక్షులు రామ్ ప్రసాద్, మాజీ అధ్యక్షులు దేవ మల్లయ్య, స్టాఫ్ నర్స్ సుమలత రాజేష్, సభ్యులు కేతన్, సురేష్ రెడ్డి, బేజారెడ్డి సంతోష్, రాకేష్ తత్తలు పాల్గొన్నారు. చాలా ఇలాంటి రోజు డాక్టర్ల దినోత్సవం అనే రోజు చాలా అరుదైన రోజు. ఇలాంటి రోజు మేము సన్మానం చేస్తున్నామంటే మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాలో కూడా ప్రాణాలకు సైతంతో లెక్క చేయకుండా వాళ్ళ ఫ్యామిలీకి దూరంగా ఉండి ప్రజల సేవలకై వీళ్ళు అంకిత భావాన్ని ఇస్తున్నారు. వీళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. ఇంతటి సన్మానం చేసిన వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. మమ్మల్ని గుర్తించి మా సేవలను అభినందిస్తున్న అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీ అందరి ప్రోత్సాహం ఉంటే మేము ఇంకా ఇలాగే అందరికీ సేవలు చేస్తూ ఈ కరోనాను మనం అందరం ముక్కుమ్మడిగా తరిమి కొట్టాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. నేను పదవి విరమణ చేసినాను. నేను ఎంతో సేవలు అందిస్తున్నాను ప్రజలందరికీ. పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసి నిన్న విరమణ అయింది. ఈరోజు నాకు లయన్స్ క్లబ్ వారు సన్మానం ఇచ్చారు. ఇంతకు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఎక్కడ వచ్చిన దాంట్లో ఇప్పుడు నుంచి చేసుకుంటా ఉంది మనది. వనస్థలిపురం ఏరియా హాస్పిటల్లో రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భాగవత్ సందర్శించారు. డాక్టర్స్ డే సందర్భంగా 100 PPE కిట్లను DMHO ద్వారా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నందుకు ఆసుపత్రి సూపరింటెండెంట్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ DCP, వనస్థలిపురం ACP, పలువురు CIలు, SIలు పాల్గొన్నారు. Happy Doctor's Day. We have brought this 150 kits. Oh, thank you so nice of you. Thank you. Lab technician. Thank you. सब थोड़ा अरे ना डबल సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో CITU ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా CITU జిల్లా కార్యదర్శి కె రాజయ్య మాట్లాడుతూ కార్మిక వ్యతిరేకి మోడీ అని అన్నారు. మోడీ విధానాలపై దేశవ్యాప్త పోరాటాలు చేస్తామని అన్నారు. కరోనాను అరికట్టడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని అన్నారు. మోడీ ప్రభుత్వ కార్మికులపై కక్ష కట్టారని అన్నారు. కార్మిక చట్టాలను సవరిస్తే
పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని, లాక్డౌన్లో వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పని గంటలు పెంచాలని చూస్తున్నారని, కార్మికులు అందరూ సంఘటితగా తిప్పికొట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి, శివ, పండరి, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు, వివిధ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మొత్తం జాతీయ నిరసన దినం పాటించడం జరుగుతున్నది. కార్మిక సంఘాలు ఎప్పుడంటే అప్పుడు లేదు ఊరికేనే నిరసన కార్యక్రమాలు, ఆందోళన కార్యక్రమాలు చేయవు. ప్రత్యేకంగా ఇలా మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులను శత్రువులాగా చూస్తున్నాడు. కార్మికుల మెడ మీద కత్తి పెట్టి ఇలా బలి చేయడం కోసం చూస్తున్నాడు. అందుకే మేము బలికా దలుచుకోలేదు. అందుకే మోడీ విధానాలను తిప్పికొట్టాలని ఇలా కేంద్ర కార్మిక సంఘాలు నిర్ణయించిన ఒక సిఐకే కాదు, ఇలా ఐఎన్టీసీ, హెచ్ఎంఎస్, ఏఐటీసీ, ఐఎఫ్టీ అనేక కేంద్ర కార్మిక సంఘాలు పిలిపించిన. అట్లనే ఉద్యోగ సంఘాలు కూడా ఎల్ఐసి, ఇన్సూరెన్స్, బిఎస్ఎన్ఎల్, పోస్టల్, టెలికాం ఇట్లా మొదలు పెడితే అనేక ఉద్యోగ సంఘాలు, వివిధ ఫెడరేషన్లు కూడా పబ్లిక్ సెక్టర్ ఫెడరేషన్, రకరకాల ఉద్యోగ సంఘాలు కూడా అందరం కలిసి అలా జూలై 3వ తారీఖు నాడు నిరసన చేయాలని అనుకున్నాం. ఈ మోడీ గారు కరోనా వస్తే ప్రజలను ఆదుకోవాలి, కరోనా నుంచి ప్రజలు రక్షించాలి. కానీ ఇలా ఏం చేస్తున్నాడంటే కార్మిక చట్టాల ముందు సవరణ చేస్తున్నాడు, లేదు విద్యుత్ సంస్కరణ బిల్లు ముందు తెచ్చినాడు, పని గంటలు పెంచాలని చూస్తున్నాడు. అందుకే ఆయన పనులు ఆయన పడ్డాడు. అంటే ఆయన దోస్తులు ఎవరంటే ఇలా దేశంలో పెట్టుబడిదారులు, కార్పొరేట్లు, ఆదాని, అంబానీలు, ముఖేష్లు అనే దోస్తారులు. అందుకే ఇలా కార్మిక సంఘాలుగా మేము నిర్ణయించుకునేదంటే ప్రజలు ఇంత ఇబ్బంది పడుతున్న ఈ సమయంలో కూడా మేము నిరసన చేయని తప్పని పరిస్థితిలో ఉంది. లేదంటే బలి చేస్తాడు. అన్నిటికంటే ముఖ్యమైనది ఇలా కార్మిక చట్టాల సవరణ. ఎప్పుడో బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి మేము పోరాడి సాధించుకున్న చట్టాలను మోడీ గవర్నమెంట్ ఇలా రద్దు చేయాలని నిర్ణయించినది లేదు. ఆల్రెడీ 6 రాష్ట్రాలు బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్, గుజరాత్, రకరకాల మధ్యప్రదేశ్, రకరకాల రాష్ట్రాల్లో 3 సంవత్సరాల పాటు కార్మిక చట్టాలు సవరణ చేశారు, రద్దు చేశారు. ఎందుకు చేశారని అర్థం. పార్లమెంట్లో బిల్లు కాకుండా రకం చేయదంటే మోడీ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు. అందుకే ఇలా కేసీఆర్ కూడా చేయాలని చూస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. అందుకే ఇలా మేము అడుగుతున్నది లేదు జూలై 3వ తారీఖు నిరసన ఎందుకు చేస్తున్నామంటే కార్మిక చట్టాలను సవరణ చేయకూడదు, 8 గంటల పని దినాన్ని 12 గంటల పెంచకూడదు. అట్లనే ఇలా ప్రజల డిమాండ్ ఇది. కార్మికుల ఉద్యోగులే కాదు. ఇలా బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు నోరు తెరసమే దేశభక్తులు అని చెప్తారు. లేదు ఇలా రకరకాల వాదనలు చేస్తాం. మేము అడుగుతున్నాం ఎఫ్డీఐని ఎందుకు ఆహ్వానిస్తున్నాడు, లేదు విదేశీ ధనాన్ని ఆహ్వానించి ఇలా మొత్తం ప్రైవేటీకరణ చేస్తున్నాడు. డిఫెన్స్ అన్నిటికంటే ముఖ్యమైనది రక్షణ రంగాన్ని కార్పొరేట్ చేస్తామని ప్రధానమంత్రి చెప్పాడు, ఆర్థిక శాఖ మంత్రి చెప్పింది. కార్పొరేట్ చేస్తే దేశానికి రక్షణ ఏడుంటుందనే సూటిగా ప్రశ్న. అంటే ఇది దేశభక్తి కాదు, బీజేపీ దేశ ద్రోహులు వీళ్ళు. ఇలా మొత్తం రక్షణ రంగాన్ని అమ్ముతున్నారు, బిఎస్ఎన్ అమ్ముతున్నారు, ఎల్ఐసిని అమ్ముతున్నారు, అన్నింటిని అమ్ముతున్నారు. చివరికి రైల్వేని కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారు. అందుకే ఇలా మోడీ కార్మిక వ్యతిరేక విధానాలు, ప్రజా వ్యతిరేక విధానం మనందరికీ తెలుసు. ఇప్పుడు 22 రోజులు వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినాయి. ఈ దేశానికి స్వతంత్రం వచ్చిందో ఎప్పుడు కూడా ఇట్లా పెరగలే. ఎప్పుడన్నా సంవత్సరం ఒకసారి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కరోనా పరీక్షల నిర్వహణపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం. 17వ వరకు ఆదేశించిన పనులు పూర్తి చేయకపోతే అధికారులు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసిన కోర్టు. మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో నూతన గ్రంథాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి. గ్రంథాలయం సంవత్సరంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు. వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిని సందర్శించిన రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్. డాక్టర్స్ డే సందర్భంగా 100 పీపీఈ కిట్లను డాక్టర్లకు అందజేత. లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన 10 ఆటోలను సీజ్ చేసిన జీడిమెట్ల పోలీసులు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ. దేశవ్యాప్తంగా ఘనంగా డాక్టర్స్ డే సంబరాలు. పలు చోట్ల కరోనా వారియర్స్ ను సన్మానించిన స్వచ్ఛంద సంస్థలు. బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజైతం. నమస్తే.